నిన్నంత ఏమైపోయావురా? నువ్వేమైపోయావు? అదేంద్రా, ఆ ఓనర్ గాడు నీ 3 రాత్రుల కోసం నా 3 పగలు పనుడి కంటే దారుణంగా వాడుకున్నాడురా. ఒంట్లో పోలేదురా. తన నైట్ అంతా నా పక్కన కూర్చొని చూసుకుందిరా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా అలా చూసుకుంటుందని. మావా ఏరా మామా, ఏంటి లేచిపోతున్న అమ్మాయి స్కామ్ చేసి పెళ్లి చేసుకుందంట? అరే అయినా నీకు అవ్వాల్సిందే లేరా, ఎవరో లేపుకెళ్లాల్సిన అమ్మాయిని నువ్వు వచ్చి పెళ్లి చేసుకున్నావు. బాక్రాగాడు. అరే నేనేం చెప్పలేదురా. అరే అరే ఎందుకు వస్తారా? ఓయ్ ఓయ్ చిట్టి చిట్టి, చిట్టి నేను ఇంట్లో లేకపోయేసరికి ప్రశాంతంగా ఉండుంటుంది మీకు. ఇంకా మీరు ప్రశాంతంగానే ఉంటారు. నేను నా స్వార్థం చూసుకొని మీ దగ్గరకు వచ్చాను, కానీ మీది నాలాంటి ఒక జీవితమే అని ఆలోచించలేకపోయాను. ఇంతకాలం చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకా నా వల్ల మీకేం ఇబ్బంది ఉండదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ వెళ్తున్నా, బాయ్. అన్నట్టు ఆఖరిసారిగా భోజనం వండి పెట్టి వెళ్ళాను. నా మీద కోపం తిండి మీద చూపించకండి. దరిద్రం వదిలిపోయింది. అన్నట్టు ఆఖరిసారిగా భోజనం వండి పెట్టి వెళ్ళాను. నా మీద కోపం తిండి మీద చూపించకండి. హలో ప్రసాద్, నీకేమైనా కాల్ చేసిందా? లేదురా. ఇంటికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ వెళ్తున్నా, బాయ్. హలో ప్రసాద్, తను ఎక్కడుందో చూద్దాం పదరా. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.